ఆదివారం రెండో విడతలో జరిగిన చర్చలో జనసేనకు దాదాపు 20 సీట్లను కేటాయించేందుకు అంగీకారం కుదిరింది. జనసేన 30కు పైగా సీట్లలో పోటీ చేయాలని భావిస్తున్న నియోజకవర్గాలలో ఉన్న బలాబలాల దృష్ట్యా ఎన్నికల్లో పోటీకి సిద్ధపడాలని జనసేనను చంద్రబాబు ఒప్పించినట్లు తెలుస్తుంది. ఆదివారం నాటికి దాదాపు 20 స్థానాలలో జనసేన అభ్యర్థులపై క్లారిటీ వచ్చినా మరో 4-5 స్థానాలలో ఆ పార్టీకి కేటాయించే అవకాశాలు ఉన్నాయి. రాజానగరం, రాజోలు, కాకినాడ రూరల్, యలమంచిలి, భీమవరం, పోలవరం, బిజవాడ వెస్ట్, తెనాలి, దర్శి వంటి స్థానాలలో జనసేన అభ్యర్థులు పోటీ చేసే అవకాశం ఉంది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖలో ఎక్కువ స్థానాలలో జనసేన పోటీ చేసే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత జనవరి 8వ తేదీన మరోమారు 2 పార్టీల అధ్యక్షుల సమావేశం కానున్నారు. 14వ తేదీన పాలకొల్లులో ఉమ్మడి సభ నిర్వహించి ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదివారం మధ్యాహ్నం రాత్రి పొద్దుపోయాక 2 విడతలుగా సమావేశమయ్యారు. 2 పార్టీలకు చెందిన ఇతర నేతలు ఎవరూ లేకుండా ఏకాంతంగా సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. ఏ స్థానంలో ఎవరు పోటీ చేయాలనే దానిపై ఇద్దరు నేతలు చర్చించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థులపై స్పష్టత ఇవ్వడమే లక్ష్యంగా ఈ భేటీ జరిగింది. ఆదివారం రాత్రి 9:30 పవన్ మరోసారి ఉండవల్లి వచ్చారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా తాము కోరుతున్న స్థానాలను పవన్ వివరించారు. ఇరు పార్టీ నేతలు తమ బలాబలాలు వివరించారు. జనసేన 32 అసెంబ్లీ టికెట్లు, 3 లోక్సభ స్థానాలు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తుంది. 20కు పైగా స్థానాలను కేటాయించేందుకు చంద్రబాబు సుముఖత తెలిపినట్లు తెలుస్తుంది. ఈ స్థానాలలో పోటీకి జనసేన సుముఖతగా తెలిపింది. జనసేనకు మరికొన్ని స్థానాలను కేటాయించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. కాకినాడ, మచిలీపట్నం ఎంపీ సీట్లను ఇప్పటికే జనసేనకు ఇచ్చారు. వీటితో పాటు అనకాపల్లి లేదా తిరుపతి స్థానం కూడా ఇవ్వాలని కోరుతున్నారు.